ముందుగా సభాధ్యక్షులు గారికి అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరికీ వేదిక ముందు ఉన్న పెద్దలు చిన్నలు మొత్తం అందరికీ కూడా నా నమస్కారం. ఇప్పుడు ఇంతమంది పెద్దల మధ్యలో నేను నిల్చున్నానంటే పొలిటికల్గా కాదు, నేను మీ అందరికీ తెలుసు, కొంతమంది తెలిసి ఇక్కడ ఉన్న అందరికీ వైజాగ్లో స్నేహాంజలి డ్యాన్స్ గ్రూప్ అనే ఒక గ్రూప్ ఉండేది అల్లిపురం చదవతోటలో. ఆ గ్రూప్లో ఒక డ్యాన్స్ మాస్టర్గా డాన్సర్గా నేను చేశాను. మరి అక్కడ చేసేటప్పుడు హిందూ పాస్టర్ శివ గారు అక్కడ ప్రోగ్రామ్ చేసేటప్పుడు అది డిస్కో డ్యాన్స్ సాంగ్ అనుకుంటాను. ఆయన స్టేజ్ మీద చేసేటప్పుడు మేము కింద నుంచి చూసాం. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా ఇతర డ్యాన్స్ ఏంటి ఇలా ఉంది అని ఎక్కడా లేకుండా ఈ రోజుకి రోజు రోజుకి కూడా డెవలప్ అవుతుంది. మరి నేను ఎన్నోసార్లు ఆయన వీడియోలు చూస్తాను ఆ అబ్బాయిని. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి అంటే ఎవరు నమ్మరు. మీ అందరికీ ఒక విషయం తెలుసు, అన్నదమ్ములు అంటే ఎవరైనా నమ్ముతారు. వీళ్ళిద్దరూ అలా ఉంటారు, తండ్రి కొడుకులా ఉండరు, అన్నదమ్ములా ఉంటారు. డ్యాన్స్ విషయంలో హిందూ పాస్టర్ శివ గారు ఎన్నో కష్టాలు పడి ఎంతో మందికి డ్యాన్స్ నేర్పించి ఈ రోజుకి చాలా స్కూల్లో కూడా ఇప్పటికీ ప్రాక్టీస్ చెప్తున్నారు. మరి నేను చాలా వీడియోలు ఆయన చూస్తున్నాను. మరి ఈ స్థాయికి ఎదిగి 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. 1, 2 కాదు, ఎప్పుడప్పుడు ఎక్కడెక్కడో చాలా మంది డాన్సర్స్ చాలా మంది వెనకబడిపోయారు. ఎందుకు పడిపోయింది? వాళ్ళకి ఆలోచన ఉండాలి. కళాకారులు అంటే ముందుకు రావాలి, కళను బతికించాలి. మనం ఆ కళను బతికించాలంటే ఏ విధంగా బతికించాలి? ఇలాంటి సంవత్సరానికి ఒకసారి ఒక ఇన్స్టిట్యూట్ తరఫున ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఎంతమంది కళాకారులు వచ్చారో చూశారు కదా. ఇలాంటి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఈవెంట్ కూడా జరగాలని